కుక్కల కోసం స్కూళ్లు, పిల్లల కోసం బోన్లు పెట్టండి అంటున్న ఆర్జీవీ. ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పిచ్చిన విషయం మనకు తెలిసిందే. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలి అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగ జీవాలపై దయ చూపించాలి అని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు. కుక్క కోసం కన్నీళ్ళ. ఇక సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా అంటూ బోరు నేడ్చేసింది. ఇలాంటి వారిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదు, కానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా అని మండిపడ్డారు. అదే సమయంలో జంతు ప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు. పేద ప్రజలను దత్తత తీసుకొని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి, అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి. శునకాలు మీ కుటుంబ సభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా. శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా. మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు వెళ్ళనివ్వండి. వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు, మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం. ఇక పిల్లలతో సమానంగా కుక్కలకు సమాన హక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు పెట్టండి. మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కు వెళ్ళొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి. మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి. కుక్కలను దత్తత తీసుకోండి, పిల్లల్ని చంపండి పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి. వీధి కుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే మురికివాడలో ఉన్న వాళ్ళందరినీ మీ విల్లాల్లోకి పంపండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి. పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటి కోసం సంతాప సభ నిర్వహించండి అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.